సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. గురుపరంపర అనేది సమాజ ప్రయోజనం కోసం, తరతరాల ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను బదిలీ చేయడానికి గురుపరంపర ఉపయుక్తమవుతుంది. దైవం, గురువు ఇద్దరూ ఏకకాలంలో తారసపడితే ప్రథమంగా గురువుకే నమస్కరించాలని సంప్రదాయం చెప్పే సందేశం. పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా అవతరించి ఆదిగురువయ్యాడు. ఆ పరంపరలో సనాతన ధర్మ పరిరక్షణకు గురువులు ఎంతోమంది ఆవిష్కారమవుతూనే ఉన్నారు. మన దేశంలో గురు శిష్య పరంపర వేలాది సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. పరంపర అనేది ఎడతగని సంప్రదాయం, తరతరాలుగా జ్ఞానవాహినిని కొనసాగించే సంస్కృతి. ఆ దివ్య సంస్కృతిలో భాగంగా ఎన్నో ఆశ్రమాలు, పీఠాలు, సన్నిధానాలు సాకారమవుతున్నాయి. ఆ సంవిధానంలోనిదే కర్ణాటక రాజధాని బెంగుళూరు ఓంకార్ హిల్స్పై నెలకొన్న శ్రీ ఓంకార ఆశ్రమం. వసుధైక కుటుంబమనే భావనను పరివ్యాప్తం చేయడానికి, ధర్మనిరతిని ఆవిష్కరింపచేయడానికి ఈ ఆశ్రమాన్ని 1992 సంవత్సరంలో శివపురి స్వామి స్థాపించారు. ఆశ్రమం అంటే జపతపాలకు మాత్రమే పరిమితం కాకుండా బహుముఖీనంగా ధర్మజ్యోతి వెలుగుల్ని ప్రసరింపచేయాలనేది ఓంకారాశ్రమ లక్ష్యం. బోధక గురువుగానే కాకుండా సనాతన ధర్మ పరిరక్షక గురువులుగా ఈ తరం గురువులు వర్ధిల్లాలని శివపురి స్వామి భావన. అందుకే ఆశ్రమ స్థాపనలో భాగంగా వేద విద్య, గోశాల, ఆలయ నిర్వహణ, నిత్య పూజాది కైంకర్యాలు, సత్సంగాలు, సమాజ సేవ కార్యక్రమాలు ఇలా భిన్న గతులలో ఓంకారాశ్రమ కార్యకలాపాలను ఆయన విస్తరించారు. భవిష్యత్ తరానికి దారిదీపమై నిలిచారు. ప్రస్తుతం మధుసూదనానంద స్వామి ఓంకార ఆశ్రమ వ్యవహారాల్ని గురు కటాక్షంతో కొనసాగిస్తున్నారు. బెంగుళూరు నగరానికి ఆధ్యాత్మిక శోభను ఆపాదించే ప్రదేశం ఓంకార్ హిల్స్. దక్షిణ బెంగుళూరులోని రాజరాజేశ్వరి నగర్లోని ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ పర్వతాన్ని శృంగగిరిగా వ్యవహరిస్తారు. ఈ శృంగగిరిపై ఉన్న ఆశ్రమం ఓంకార ఆశ్రమంగా ఖ్యాతిగాంచింది. ఇక్కడ అనేక ఆలయాల సమాహారం వర్ధిల్లుతోంది. 12 జ్యోతిర్లింగాలు, మత్స్యనారాయణ ఆలయం, నాగదేవతా సన్నిధి, వనదుర్గాలయం, గణపతి ఆలయం, మునీశ్వరాలయం ఇక్కడే నెలకొని ఉన్నాయి. పూర్తి స్థాయిలో కళింగ నిర్మాణ శైలిని పోలి ఉండే శైవధామం 12 జ్యోతిర్లింగ దేవస్థానం. ఒకే లోగిలిలో 12 జ్యోతిర్లింగ స్వరూపాల్ని దర్శించుకునే అవకాశం భక్తులకు ఇక్కడ లభిస్తుంది. స్థూపాకార గోపురాలు, ఆ గోపురాల అగ్రభాగాన బంగారు వర్ణ మకుటంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఒక్కో జ్యోతిర్లింగ సన్నిధికి వేర్వేరు గోపురం ఉండడం విశేషం. ప్రధాన ఆలయం లోపల 12 జ్యోతిర్లింగాల సమాహారం అలంకార విశేషంగా ఆకట్టుకుంటాయి. శివ
ఈ 12 జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం సుమారు 6 అడుగుల ఎత్తులో ఉంటుంది. మిగతా జ్యోతిర్లింగాలు సరిసమాన స్థాయిలో 3 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి చుట్టూ మిగతా 11 జ్యోతిర్లింగాల ఆలయాలు వర్తులాకృతిలో విలసిల్లుతాయి. శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగ విమాన గోపురం, రామేశ్వరం విమాన గోపురాలు దక్షిణాది ఆలయ గోపురాల రీతిలో ఉండగా మిగతావి ఉత్తర భారత నిర్మాణ శైలిని పోలి ఉంటాయి. ఓంకారేశ్వర స్వామి ఆలయ గోపురం ఎత్తు నేలమట్టం నుంచి 100 అడుగుల ఎత్తులో ఉంది. ఈ 12 జ్యోతిర్లింగాలు నర్మద బాణలింగాల ఆకృతి దాల్చాయి. పవిత్రమైన నర్మదా నదిలోని శిలలతో వీటిని తీర్చిదిద్దారు. వీటితో పాటు ఇక్కడ 13,000 అదృశ్య నర్మదేశ్వర లింగాలు ఉన్నాయి. ప్రతి జ్యోతిర్లింగం కింద శాలిగ్రామాలు, అరుదైన మూలికలు, నవరత్నాలు, ధాతువులు, నవధాన్యాలు, పాదరసం, ప్రత్యేకంగా రూపొందించిన యంత్రాలు, చిన్న నర్మదేశ్వర లింగాలు నెలకొని ఉంటాయి. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಎಲ್ಲರಿಗೂ ಓಂಕಾರಾಶ್ರಮ ಮಹಾಸಂಸ್ಥಾನಕ್ಕೆ ಸ್ವಾಗತ. ಈ ಓಂಕಾರಾಶ್ರಮ ಮಹಾಸಂಸ್ಥಾನವನ್ನು ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ఓం. అందరికీ ఓంకారాశ్రమ మహాసంస్థానానికి స్వాగతం. దీనిని నా గురుదేవులైన సద్గురు శ్రీ శివపురి మహాస్వాముల వారు స్థాపించారు. 1994లో ఈ ఆశ్రమ నిర్మాణం జరిగింది. శ్రీచక్ర ఆరాధన పరంపరకు చెందినది ఈ పీఠం. అద్వైత సిద్ధాంత ప్రచార సంస్థానం. మా పరమిష్టి గురువులు శివపురి బాబాగా ప్రసిద్ధి. పరమిష్టి గురువులు అంటే నా గురువు గారికి గురుదేవులు. వారు బాల్యంలోనే సన్యాస దీక్ష స్వీకరించారు. శంకర పరంపరలో సన్యాస దీక్ష స్వీకరించి దేశం అంతటా వేదాంత ప్రచారం చేశారు. ఆ కాలంలోనే విదేశాలకు కూడా వెళ్ళి వేదాంత ప్రచారం చేశారు. ఆ పరంపరను అలా కొనసాగిస్తూ నా గురుదేవులు కూడా ఎంతో విస్తృతంగా వేదాంత ప్రచారం చేశారు. నిరంతరం ఉపన్యాసాలు ఇచ్చేవారు. వారి పాదపద్మాల చింత కూర్చొని వారు అనుగ్రహించే దివ్య ఉపదేశాలు వింటూ ఆకలింపు చేసుకొని వారి తదనంతరం వారి ఆశీస్సులతో ఈ ఆశ్రమ నిర్వహణ బాధ్యతలను చేపట్టి సేవలు చేస్తున్నాను. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను కూడా మా గురుదేవులు ప్రతిష్ఠించారు. ఒకే చోట 12 జ్యోతిర్లింగాలను నెలకొల్పాలనే సంకల్పం వారికి కలిగింది. అందరికీ ఏకకాలంలో 12 జ్యోతిర్లింగాలను దర్శించే భాగ్యం కలిగించారు మా గురుదేవులు. 2007లో వారు బ్రహ్మైక్యం చెందారు. వారి తదనంతరం వారి సంకల్పాన్ని నెరవేరుస్తూ ఇక్కడ కుంభాభిషేకాన్ని నిర్వహించి నిత్య అన్నదానం, వేద అధ్యయనం, వేద పాఠశాల, గోశాల, వేద పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ ನಿರ್ವಹಿస్తున్నాం. ನಮ್ಮ ಸನಾತನ ಧರ್ಮಕ್ಕೆ ತಾಯಿಯ ಸ್ಥಾನದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಆ ಗೋಮಾತೆಯನ್ನು ಅದರ ಸಂರಕ್ಷಣೆಗೋಸ್ಕರ ಚಿಕ್ಕದಾಗಿ ಒಂದು ಗೋಶಾಲೆಯೂ ಕೂಡ ನಮ್ಮಲ್ಲಿ ಇದೆ. విశ్వ విరాట్ చైతన్య స్ఫూర్తితో సాకారమైన ఓంకార ఆశ్రమాన్ని 1992 సంవత్సరంలో శ్రీ శివపురి మహాస్వామి స్థాపించారు. ఓంకార్ హిల్స్లోని ఓంకార మహాసంస్థానం అత్యద్భుత ఆధ్యాత్మిక లోగిలిగా విలసిల్లుతోంది. 1948 జనవరి 30వ తేదీన శివపురి స్వామిగా ఖ్యాతిగాంచిన శివానంద్ జన్మించారు. బాల్యం నుంచి ఆయనకు ఆధ్యాత్మిక చింతన ఉండేది. ఆ బాలుడి ఆధ్యాత్మిక దృష్టికి కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు ఆశ్చర్యపడేవారు. ఆ బాలుడు పాఠశాల విద్య ముగించుకున్నాక తనకు లౌకిక జీవితం కన్నా ఆధ్యాత్మిక జీవితమే శ్రేయస్కరమనే భావన కలిగింది. 1963 సంవత్సరంలో తిరుచి మహాస్వామిగా ప్రసిద్ధిగాంచిన శివరత్నపురి మహాస్వామిని ఆయన కలుసుకున్నారు. స్వామీజీ స్థాపించిన కైలాస ఆశ్రమంలో చేరారు. కొద్ది కాలంలోనే శివరత్న స్వామికి ప్రధాన శిష్యుడిగా మారారు. అక్కడే వేద విద్యను అభ్యసించారు. సంస్కృతంలో పట్టభద్రులయ్యారు. 1976 సంవత్సరంలో పూర్తిస్థాయి సన్యాసిగా మారారు. ఆ తరువాత కైలాసాశ్రమ పరిపాలనా బాధ్యతల్ని స్వీకరించారు.
ఆయన ఆధ్వర్యంలోనే రాజరాజేశ్వరీదేవి ఆలయం నిర్మితమయ్యింది. దేశ విదేశాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో కైలాసాశ్రమాన్ని సందర్శించడానికి స్వామీజీ ఈ ఆధ్యాత్మిక నిలవను ఎంతగానో అభివృద్ధి చేశారు. 1992 సంవత్సరంలో ఆయన ఓంకార్ హిల్స్పై ఓంకార ఆశ్రమ మహాసంస్థానాన్ని స్థాపించి కుల మతాలకు అతీతమైన వసుధైక కుటుంబం అనే భావాన్ని నెలకొల్పారు. మతాలు, అంతరాలు, వర్గాలు మనుష్యుల్ని విడదీయకూడదు. అయితే ప్రస్తుతం ఇదే జరుగుతుండడం దురదృష్టకరం. ఇది అవాంఛనీయం. ఉన్నది ఒక్కటే మతం, అది మానవత్వం. ఇక్కడ అందరమూ అతిథులమే. కాబట్టి ఎవరి పాత్ర వారు జయప్రదంగా పోషించాలి అని పేర్కొనేవారు శివపురి స్వామి. ఆదర్శాలను, ఆచారాలను వల్లెవేయడం కన్నా వాటిని పాటించడంపై దృష్టి సారించాలి. శాశ్వతమైన ఆనందం కోసం అన్వేషించాలని స్వామీజీ ఉద్బోధించారు. 2007 సంవత్సరం జూలై 25వ తేదీన శివపురి స్వామి శివైక్యం చెందారు. ఓంకార్ హిల్స్ ఓంకార ఆశ్రమ పీఠాధిపతిగా ప్రస్తుతం స్వామి మధుసూదనానంద పూరి కొనసాగుతున్నారు. ఈ ఆశ్రమ వేద పాఠశాలలోనే ఎంఏ సంస్కృతం పూర్తి చేశారు. శ్రీ శివపూరి మహాస్వామి నుంచి ఆయన సన్యాస దీక్ష స్వీకరించారు. స్వామి దయానంద సరస్వతి ఆధ్వర్యంలో వేదాంతం పూర్తి చేశారు. తన 16వ ఏట ఆయన సన్యాస దీక్షను స్వీకరించడానికి నిశ్చయించుకున్నారు. ఆ తర్వాత 14 సంవత్సరాలకు పూర్తిస్థాయి సన్యాసిగా మారారు. మధుసూదనానంద స్వామి ఆసేతు హిమాచలం పర్యటించారు. హిమాలయ సాధువుల దగ్గర శుశ్రూష చేశారు. కైలాస పర్వతాన్ని, మానస సరోవరాన్ని దర్శించారు. ధ్యాన యోగాన్ని ఆయన క్షుణ్ణంగా అభ్యసించారు. శ్రీ విద్యోపాసనను గత 29 సంవత్సరాలుగా ఆయన నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఓంకార్ ఆశ్రమంలోని వేద పాఠశాలను శ్రీ విశ్వామిత్ర వేదాభ్యాస కేంద్రంగా వ్యవహరిస్తారు. ఈ గురుకులంలో ఉన్నత శ్రేణి అర్హత కలిగిన ఆచార్యుల ద్వారా విద్యార్థులు సంస్కృతంతో పాటు చతుర్వేద విద్యను అభ్యసిస్తారు. ఈ విద్యాలయంలో విద్యార్థులకు వారి మొత్తం కోర్సులో ఉచిత వసతి, ఆహారం, దుస్తులు మరియు అధ్యయన సామగ్రిని అందజేస్తారు. ఈ వేద విద్యా కోర్సు 6 సంవత్సరాలు ఉంటుంది. विश्वामित्र वेद विद्यालय बेंगलोर। हम यहाँ आचार्य हैं भुवनेश शुक्ला। విశ్వామిత్ర వేద విద్యాలయం బెంగళూరు. నేను ఇక్కడ ఆచార్యుణ్ణి. నా పేరు భువనేష్ శుక్ల. ఇక్కడ 3 వేదాలు అభ్యసించడం జరుగుతుంది. శుక్ల యజుర్వేదం, మాధ్యందిని శాఖ, మరో శుక్ల యజుర్వేదం, కన్వ శాఖ, అదర్భ వేదం, శవనక శాఖ. వీటిని వేద విద్యార్థులు అధ్యయనం చేస్తారు. ఇక్కడ మొత్తం 30 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు ఇక్కడ వేద విద్యని శ్రద్ధాశక్తులతో అధ్యయనం చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అధ్యయనం, ఇతర విధులు నియమానుసారం నిర్వర్తిస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు లేచి 6 గంటల వరకు అధ్యయనం చేస్తారు. 6 గంటల నుండి 7 గంటల వరకు స్నానాధికాలు పూర్తి చేసుకుంటారు. 7 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల వరకు రుద్రపాఠం చదువుతారు. ఆ తర్వాత ఉపాహారం తీసుకుంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం 30 మంది విద్యార్థులు అధ్యయనం పూర్తి చేసుకుని మద్రాస్ సంస్కృత కళాశాలకు BA చదవడానికి వెళతారు. పై చదువులైన వేదాంతం, మీమాంస, తర్కం, వ్యాకరణం, ఉపనిషత్తులు అభ్యసించడానికి వీరిని అక్కడికి పంపిస్తాం. मीमांसा की, उपनिषद की, ये पढ़ने के लिए मद्रास हम लोग यहाँ से भेजते हैं उन बच्चों को। ప్రశాంతమైన వాతావరణానికి, ఆధ్యాత్మిక దివ్య చైతన్యానికి భవ్యమైన చిరునామా ఓంకారాశ్రమం. శివపురి మహాస్వామీజీ 1992లో స్థాపించిన ఈ ఆశ్రమం 3 దశాబ్దాలుగా ఆధ్యాత్మిక ప్రస్థానంలో అనితర సాధ్యమైన పురోగతి సాధిస్తోంది. బెంగళూరులో బనశంకరి, ఉత్తరహళ్లి ద్వారా ఓంకార్ హిల్స్కి చేరుకోవచ్చు. ఆశ్రమ ప్రధాన ద్వారానికి ఇరువైపులా భారీ డమరుకం, త్రిశూలం గోచరమవుతాయి. ద్వారం దాటగానే శక్తిమాత ఆలయం ఉంటుంది. ఆలయం ముంగిట భారీ ఎత్తైన త్రిశూలం నెలకొని ఉంటుంది. దీనినే త్రిశూల ధ్వజంగా వ్యవహరిస్తారు. 12 జ్యోతిర్లింగ ఆలయం ముంగిట జ్యోతి ప్రజ్వలన ప్రదేశంలో భక్తులు దీపారాధన చేస్తారు. ఈ ఆలయ లోగిలిలో ముందుగా మహాగణపతి సన్నిధి నెలకొని ఉంటుంది.
ప్రధానంగా ఓంకారేశ్వరుడి దర్శనం అనంతరం మిగతా 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవటం ఇక్కడ సంప్రదాయం. త్రికాలాలలో 12 శివలింగాలకు వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. ఓంకారేశ్వర స్వామి సన్నిధికి కుడివైపు సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి ఉంటుంది. ఆలయం వెలుపలకు రాగానే ఓంకార్ హిల్స్ నుంచి బెంగళూరు నగరాన్ని దర్శించడం ఓ కమనీయ అనుభూతి. ఆహ్లాదకరమైన ప్రదేశం, చల్లటి వాతావరణం, ఆధ్యాత్మిక భావాలు వెల్లివిరిసే ఈ లోగిలి ఓ అలౌకిక అనుభూతిని భక్తులకు అందిస్తుంది. ఆలయం పక్కనే గోశాల ఉంటుంది. విశాలమైన లోగిలిలో గోవులు సంచరిస్తూ ఉంటాయి. అలాగే ఈ ప్రాంగణంలోనే పంచభూత శివలింగాల సన్నిధి ఉంటుంది. నటరాజస్వామి విగ్రహం నయన మనోహరంగా ప్రత్యేక సన్నిధిలో నెలకొని ఉంటుంది. ఈ సన్నిధికి చేరువలోనే స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ శివపురి స్వామి చిత్రపటాన్ని దర్శించుకోవచ్చు. భక్తులు ఈ లోగిలిలో ధ్యానం చేసుకోవడానికి వీలుంటుంది. స్ఫటికలింగేశ్వర స్వామి లింగాకృతి చుట్టూ వివిధ పురాణాల గాథలు, రామాయణ గాథ, మహావిష్ణువు దశావతారాలకు సంబంధించిన చిత్రపటాలు నెలకొని ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రి చెట్టు క్రింద వనదుర్గా దేవతా సన్నిధి ఉంటుంది. వనదుర్గాదేవి ప్రకృతి స్వరూపిణి. సమస్త ప్రకృతికి ఈ మాతృశక్తిని సంకేత రూపంగా భావిస్తారు. ఓంకారాశ్రమ ఆధ్వర్యంలో ఈ ఆలయాలు, మందిరాలలో నిత్య పూజాది కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సమస్త ప్రకృతి 12 జ్యోతిర్లింగాల మధ్య ఒదిగి ఉంటుందని శివమహాపురాణం చెబుతోంది. అందుకే విశ్వంభరుడైన శంకర మహాదేవుడు 12 లింగాకృతులలో జ్యోతిస్ఫాటిక లింగమూర్తులుగా వర్ధిల్లుతున్నాడు. అలాంటి జ్యోతిర్మయ దివ్య రూపాలను ఒకే ప్రాంగణంలో నెలకొల్పాలనే శివపురి స్వామి సంకల్పం మహోన్నతంగా భాసిస్తోంది. ఆ సంకల్పానికి సాకార రూపమే ఈ ఆలయ సముదాయం. ఓంకారాశ్రమంలో మరో ప్రత్యేక ఆకర్షణ మత్స్యనారాయణ స్వామి ఆలయం. విష్ణువు దశావతారాలలో మత్స్యావతారం మొదటిది. విష్ణువు దశావతార వైభవం జీవ పరిణామాన్ని ఆవిష్కరిస్తుంది. మత్స్యావతారంలో శ్రీహరి సోమకాసురుణ్ణి వధించి ఆ అసురుడి ఆధీనంలో ఉన్న వేదాల్ని పునరుద్ధరించాడని పురాణాలు విశ్లేషిస్తున్నాయి. చతుర్భుజమూర్తిగా, వేదనారాయణుడిగా స్వామి తేజరిల్లుతాడు. అభయ వరద హస్తముద్రలతో స్వామి దర్శనమిస్తాడు. ప్రతి సంవత్సరం చైత్ర శుక్లపక్ష తృతీయ నాడు మత్స్య జయంతి సందర్భంగా వార్షికోత్సవాలను నిర్వహిస్తారు. మత్స్యనారాయణ స్వామి ఆలయానికి ఎదురుగా భారీ వటవృక్షం నెలకొని ఉంటుంది. ఈ వటవృక్షం కింద సర్వధర్మ సమన్వయ పీఠం గోచరమవుతుంది. వృక్షఛాయలో రామానుజాచార్య, మహావీరుడు, గురుగ్రంథ సాహెబ్ మొదలైన విగ్రహాలున్నాయి. సమాజంలో మత సామరస్యాన్ని పెంపొందింపచేయడానికి ఈ తరహా నిర్మాణాలు ఉపకరిస్తాయని మధుసూదనానంద స్వామి చెబుతారు. ఓంకారాశ్రమానికి మరో ప్రత్యేకత క్లాక్ టవర్. ఇది దేశంలోనే అతిపెద్ద క్లాక్ టవర్గా ఖ్యాతిగాంచింది. లండన్లోని ప్రఖ్యాత బిగ్ బెన్ క్లాక్ టవర్ కన్నా ఇది పెద్దది. హెచ్ఎంటీ సంస్థ దీనిని ఏర్పాటు చేసింది.
మత్స్యనారాయణ స్వామి ఆలయ ప్రవేశద్వారం దగ్గర ఉన్న ఈ గడియారం నుంచి వెలువడే ప్రణవనాదం సుదూరంగా బెంగుళూరు దక్షిణ ప్రాంతమంతా వినిపిస్తుంది. సనాతన ధర్మం చెప్పే మౌలిక సూత్రం శాంతి, సద్భావనల ద్వారా అనేకత్వం నుంచి ఏకత్వాన్ని సాధించడం. ఆ సూత్రాన్ని ఓంకార ఆశ్రమం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ప్రతి వ్యక్తిలో ఉన్న భగవత్తత్వాన్ని ఎవరికి వారు గుర్తించాలి. అందుకు వెలుగు కావాలి. అంతరంగంలోని చీకట్లను పారద్రోలాలంటే బాహ్యంగా దీప్తిమంతం కావాలి. ఇందుకు ఆధ్యాత్మిక ప్రస్థానం ఉపకరిస్తుంది అంటారు ಸ್ವಾಮೀಜಿ. ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ನಿರಂತರವಾಗಿ ಭಗವದ್ಗೀತೆಯ ಒಂದು ಪಾಠ ನಿರಂತರವಾಗಿ ನಡೀತಾ ಇರುತ್ತೆ. ప్రజలలో భక్తి, శ్రద్ధ, త్యాగనిరతిని పెంపొందించేలా నిరంతరం భగవద్గీత పఠనం, వేదపారాయణం కొనసాగిస్తున్నాం. భవసాగరంలో ఉండే కష్టాలను ఎదుర్కొంటూ ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు భక్తి, జ్ఞాన, వైరాగ్యపూర్వక సూత్రాలను అవలంబించేలా ఇక్కడ ధర్మకార్యాలు నిర్వహించబడుతున్నాయి. శివరాత్రి రోజు జాతి, మత, వర్ణ, వర్గ భేదం లేకుండా అందరికీ గర్భగృహ ప్రవేశం కల్పించబడుతుంది. ఇంకెక్కడా జరగని గర్భగృహ ప్రవేశం అందరికీ శివరాత్రి రోజు ఇక్కడ కల్పించబడుతుంది. గోపూజ, అశ్వపూజ, నిరంతర అన్నదానం నిర్వహించబడుతుంది. ఇక్కడ ఇంకొక విశేషం, ఒక్కొక్క శివలింగం కింది భాగాన 108 బాణలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. ఇలా ఇంకెక్కడా జరగలేదు, ఉండదు కూడాను. 12 జ్యోతిర్లింగాలతో పాటు 1300 నర్మద బాణ లింగాలను కూడా దర్శించినంత పుణ్యఫలం మీకు దక్కుతుంది. సాక్షాత్తు శివానుగ్రహాన్ని పొందగలుగుతారు. మీ అందరినీ ఈ విశిష్ట క్షేత్రానికి ఆహ్వానిస్తున్నాం. ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಆಗಿರತಕ್ಕಂಥ ಶಿವಲಿಂಗಗಳು ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಆಶ್ರಮಕ್ಕೆ ಬನ್ನಿ, ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದು ದೇವರ ದರ್ಶನವನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಪುನೀತರಾಗಿ ಅಂತ ಹೇಳ್ತಾ ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳು. ప్రతి మనిషి ప్రాపంచిక అస్తిత్వ సంకళ్ల నుండి పైకి ఉద్ధరించుకోవడానికి అనే కృషి చెయ్యాలి. ఎవరో చేయూతనిస్తారని, ఇంకెవరో వచ్చి తమను సంస్కరిస్తారని ఎదురుచూడటం వృధా. దీనివల్ల భంగపాటు తప్పదు అంటారు ప్రస్తుత స్వామీజీ పీఠాధిపతి మధుసూదనానందపూరి. ప్రతి ఆలోచనకు కార్యకారణ సంబంధం ఉంటుంది. పదాలన్నీ కలిసి వాక్యాలుగా, ఆ వాక్యాలే పుస్తకంగా మారినట్టే మన మాటలే చర్యలుగా, ఆ చర్యలే మన అభిరుచులు, అలవాట్లుగా మారతాయి. ఆ అలవాట్లే మన జీవన విధానాన్ని నిర్దేశిస్తాయి అని సందేశమిచ్చారు స్వామి మధుసూదనానందజీ. ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతుంటాయి. సాధనా క్రమంలో వాటిని అధిగమించడం ద్వారా జీవన అభ్యున్నతిని సాధించవచ్చని సంప్రదాయం తెలియచేస్తోంది. సనాతన ధర్మంలో అందరూ శాంత స్వభావికులే కావాలి. అసూయ, కోపం, పగ, ప్రతీకారం, ధన వ్యామోహం వంటి దుర్గుణాలను విడనాడాలి అని శివపురి స్వామి సందేశమిచ్చారు. ఓంకారం నుంచే సమస్త ధ్వనులు, భాషలు ఆవిర్భవించాయి. ఆ, ఊ, మా శబ్దాల ఏకీకృతమే ఓంకారం. వ్యక్తిలో చేతనత్వాన్ని కలిగించి నిస్తేజాన్ని తొలగించడానికి ఓంకారోపాసన ఉపకరిస్తుంది. ఆ సంవిధానంలోనే ఓంకారాశ్రమం ద్వారా సమాజంలో ఆధ్యాత్మికపరమైన అన్ని రుగ్మతలు తొలగించడానికి, దానివల్ల సర్వత్రా శాంతి కుసుమాల్ని గుబాళింపచేయడానికి కృషి జరుగుతోంది. అందరం కలిసి నడుద్దాం, అంతటా ఐక్యతను చాటుదాం అనేది వేద సూక్తి. ఆ వేద ధర్మానికి అనుగుణంగా సనాతన ధర్మదీప్తిని దశ దిశలా వ్యాపింపచేస్తోంది ఓంకార ఆశ్రమం. ఓం స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.